స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు కోర్టు అనుమతించినట్టు ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పెండేల వెంకట్రావు ప్యానెల్ తెలియజేసింది. శ్రీ వాసవి దేవస్థానం కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మున్సిపల్ మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు, కార్యదర్శి రేసులో ఉన్న తాతా శ్రీనివాసరావు, న్యాయ సలహాదారు మద్ది మల్లికార్జునరావు గురువారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవస్థానం కమిటీ ఎన్నికపై స్థానిక 11వ అదనపు జిల్లా కోర్టు గురువారం అనుమతించినట్టు తెలిపారు. కోర్టు ఆదేశించినట్టు ఎన్నికలను ఏడాది కాల పరిమితికి నిర్వహించాలని, ఎన్నికల షెడ్యూల్ను సక్రమంగా అమలు చేయాలని వారు కోరారు. ఈ ఉత్తర్వులపై మళ్లీ కోర్టును ఆశ్రయించకుండా ఉండాలని, ఎన్నికల ప్రక్రియను సక్రమంగా జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చు శివ, సుగ్గుల చిన్న, మువ్వల సుబ్బారావు, మాలెపాటి రమణ, అన్నవరపు వేణు, చందోలు రమేష్, చుండూరి మల్లికార్జునరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, గుగ్గిలం రాము, సింగిరికొండ ఆంజనేయులు, తాడేపల్లి శివలింగేశ్వరరావు పాల్గొన్నారు. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ఎలక్షన్స్ ఏప్రిల్ 26వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద జీవితకాలం సభ్యులైన గుండా పిచ్చి గారు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది ఏప్రిల్ 1వ తారీఖున. తర్వాత వాదోపవాదాలు విన్న కోర్టు వారు ఈ రోజున అనగా 7/5/2026 తేదీన ఒక స్టేని వెకేట్ చేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నారు. ఆ ఆర్డర్ ప్రకారం పిచ్చి గారు 2 అంశాలు దీంట్లో అడిగారు. ఒకటేమన్నా 3 సంవత్సరాలకు ఒకసారి బైలా అమెండ్ కాలేదు, 1 సంవత్సరానికి మాత్రమే పెట్టాలి, బైలాస్ విరుద్ధంగా పెడుతున్నారని. రెండో అంశం ఏమన్నా ఓటర్స్ సక్రమంగా లేదు కాబట్టి అది మొత్తం సవరించి మాత్రం ఎలక్షన్ జరపాలని పెట్టారు. దాని మీద కూలంకషంగా జడ్జి గారు నిర్ణయించుకొని 3 సంవత్సరాల బైలాస్ అనేది తీర్మానంలో రాసినా కానీ చట్ట ప్రకారం సొసైటీ సెక్రటరీ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి 1 సంవత్సరానికి ఎలక్షన్ జరపమని నిర్ణయించడం జరిగింది. ఓటర్స్ లిస్ట్ విషయంలో ఏదన్నా 1-2 తప్పులుంటే కనుక అదే పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి ఓటర్స్ లిస్ట్ దాని మీద ఆ సాకుతో ఆ కారణంతో దీన్ని ఆపడానికి వీలేదు. పాత ఓటర్స్ లిస్ట్ని కంటిన్యూ చేస్తూ ఎలక్షన్ జరపాలని ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఈ ఎలక్షన్ ఆఫీసర్ గారికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది ఈ పిచ్చి గారు అనే వ్యక్తి దావా వేస్తున్నాడు కాబట్టి అతనికి మళ్ళీ ఫ్రెష్గా నామినేషన్ వేసుకోవడానికి ఈ తేదీ నుండి ఈ ఆర్డర్ తేదీ నుండి 10 రోజుల్లోగా నామినేషన్ వేసుకోవాలి. అలాగే మిగతా వాడు కూడా ఎవరైనా నామినేషన్ వేసుకుంటే జీవితకాల సభ్యులు వేసుకోవచ్చు. 10 రోజుల్లోపు నామినేషన్ ప్రక్రియ చేసుకొని ఫ్రెష్గా షెడ్యూల్ ఇచ్చి ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎలక్షన్ జరపాలి. ఏదైతే ఎలక్షన్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ప్రాసెస్ చేసి కొత్తగా నామినేషన్స్ కూడా స్వీకరించి తర్వాత స్క్రూటినీ విత్డ్రావల్ చేసి పోలింగ్ డేట్ ఫిక్స్ చేసి ఎలక్షన్ జరపాలని ఇచ్చారు. ఈ ఓటర్స్ లిస్టు గురించి ఎటువంటి ఆందోళన ఎవరు పడక్కలేదు. ఏదైతే పాత లిస్టు ఉందో దాని ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది. అట్లాగే ఇంకా ఎవరికైనా జీవితకాల సభ్యులు వేసుకోవాలని ఆలోచన కనుక ఉంటే వాడు కూడా మళ్ళీ ఎలక్షన్ నామినేషన్స్ వేసుకోవచ్చు. ఎలక్షన్ ఆఫీసర్ గారు ఈ రోజు నుండే డ్యూటీలోకి రావాలని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. ఈ తేదీ నుండి 10 రోజుల్లోగా నామినేషన్ ప్రక్రియ చేయాలని. కాబట్టి ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ ఎక్కడైతే మీరు ఎలక్షన్ ప్రాసెస్ ఆపారో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు తేదీ లాగాయితూ ఈ ఆర్డర్ ఇచ్చిన తేదీ నుంచి మీరు నామినేషన్ 10 రోజులకు కాల్ఫర్ చేయాలి. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా చేయాలి. ఇది ఎక్కడా కూడా ఆగడానికి లేదు. ఏదన్నా చేస్తే ఈ కోర్టు వారి తీర్పుని ఉల్లంఘించినట్టు అవుతుంది, ధిక్కరించినట్టు అవుతుంది. కాబట్టి ఎలక్షన్ ఆఫీసర్ గారు షెడ్యూల్ స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి లెక్కతో మళ్ళీ షెడ్యూల్ ఫిక్స్ చేయాలి. ఈ రకంగా 2 రకాలుగా చేసి మళ్ళీ ఎలక్షన్ జరపాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితకాల సభ్యులందరూ కూడా స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ఎలక్షన్ జరపాలని కోర్టు వారు నిర్ణయించారు. కాబట్టి ఈ రకంగా ఎలక్షన్ జరపడానికి మీరందరూ కూడా సహకరించి మార్చి 1వ తారీఖున జనరల్ బాడీ సమావేశంలో 57 రోజులకి 56 రోజులు టైం ఇచ్చి మరి ఎన్నికలు జరపమని చెప్పేసి ఆ రోజు మరి తీర్మానం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కోర్టుకు వెళ్ళి దాన్ని రకరకాలుగా 98లో పోటీ చేసినోడు కూడా 1 సంవత్సరమైన మాట్లాడుతున్నాడు. ఇంత దుర్మార్గం అమ్మవారు అంటే గ్యారెంటీగా చూస్తుంది. మేము చెప్తున్నాం, మీరు అమ్మవారి సొమ్ముని అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టి సర్వనాశనం చేశారు. మీరు లెక్కలు చూపించమంటే లెక్కలు చూపించట్లేదు. మీరు ఎందుకు లెక్కలు చూపించరు? ఆడిట్ రిపోర్ట్ ఉండొద్దా? ఆడిట్ రిపోర్ట్ లేకుండా చేస్తావా? ఇంతలో దేవస్థానానికి కోట్లను ఆస్తున్నటువంటి దేవస్థానానికి ఆడిట్ రిపోర్ట్ లేదా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? పైపెచ్చు ఏదన్నా వస్తే దాని మీద కోర్టుకు వెళ్తారా? అమ్మవారి సొమ్ముందిగా తినడానికి ఎవడు జోబీలే తీరు. అమ్మవారి సొమ్ముతోనే కోర్టుకు వెళ్ళడం, ఖర్చు పెట్టడం ఇవన్నీ చేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. మీకు కానీ మీ వంశాలకు కూడా చాలా ఇబ్బంది వస్తుంది.
అమ్మవారు చాలా శక్తివంతమైంది. మన కన్యకా పరమేశ్వర అమ్మవారు ఆమెను దృష్టిలో పెట్టుకొని చేయండి. ఏ పనులు చేసినా కూడా రేపు వచ్చిన తర్వాత మేము కానీ మీరు కానీ ఎవరైనా సరే మేము చిన్న వయసు విద్య అనే దానికి ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నాం. మరి ఇంత పెద్ద దేవస్థానానికి మరి 5 లక్షల రూపాయలు కొట్లకు వస్తాయి. పైన ఒక్కొక్క కళ్యాణ మండపానికి ఒక పెళ్లి చేసుకుంటే 80,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ ఇంతమంది ఇన్ని రకాలుగా ఉంటే కూడా మీరు ఇంకా డబ్బులు వసూలు చేసే పని, ఒక పేదవాడికి ఏమైనా ఉపయోగపడే పని మీరు ఏం చేశారా? 22 సంవత్సరాల నుంచి ఉన్నారు. 22 సంవత్సరాల నుంచి మీరు ఏమి చేశారని మేమేమి ఉండాలని కోర్టుల మీద తిరగడం, అమ్మవారి సొమ్ము ఖర్చు పెట్టడం దేనికి? ఈ గుడి వ్యవహారంలో కోర్టుకు అనేది ఎప్పుడు వెళ్ళా 24 సంవత్సరాల్లో. అది గమనించండి. ఎన్నికలైనా సాధు ప్రతాప్ గారికి ఒకటే చెప్తున్నా, నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పద్ధతిలో ఎన్నికలు జరిపితే నీకు గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన విషయాల్లో నువ్వు అనవసరంగా కోర్టుకు వెళ్ళడం కూడా తప్పు. నువ్వు ఎన్నికల కమిషనర్వి, ఎన్నికల ఆఫీసర్ అంటున్నావు, మరి మీరు సక్రమంగా జరపాల్సిందే. కానీ నువ్వు కొట్టుకొచ్చి నువ్వు ఒక లైన్ పెట్టుకునేది ఏంటి? మాకేం అభ్యంతరం లేదండి. సంవత్సరాలు జరిపినా 3 సంవత్సరాలు జరిపినా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజల ఆమోదయోగ్యంతో ఎన్నికలు జరపండి. మీరు వచ్చారనుకోండి గౌరవంగా మిమ్మల్ని కూర్చోబెడతాము. ఒకవేళ ఇంకో ప్యానల్ వచ్చిందనుకోండి వాళ్ళని కూర్చోబెడతాము. మేము వస్తే మమ్మల్ని కూర్చోబెట్టుకుందాం. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని మా కోరిక. మా కోరిక కాదండి, ప్రజల కోరిక. ఎందుకు జరపలేరండి? ప్రతి సంస్థకి ఎన్నికలు జరపాల్సిందే. ప్రస్తుతం గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా జరుగుతున్న గుప్తా కాలేజీకి కూడా ఎన్నికలు జరపాల్సిందేనండి. గుప్తా కాలేజీ ఎన్నికలు జరపాల్సిందే, వైశ్య విద్యానికి ఎన్నికలు జరపాల్సిందే, అపరగమశాలకు ఎన్నికలు జరపాల్సిందే, గీతాభవనానికి ఎన్నికలు జరపాల్సిందే, వ్యాయామశాలకు ఎన్నికలు జరపాల్సిందే. మన సంస్థలో ఉన్న ప్రతిదానికి ఎన్నికలతో జరుపుకుందాం. ఏమైతే ఎన్నికలు జరుపుకుంటే మీరు అభివృద్ధి చేశారనుకోండి మీ ప్రకారం మీరు వస్తారు, అభివృద్ధి చేయలేదనుకోండి మీ ప్రకారం మీరు వెళ్తారు. పెద్ద పెద్ద వ్యవస్థలు ఎన్నికలతో జరుగుతున్నాయి. దయచేసి ఇప్పుడు ఒక ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారండి. గౌరవ కోర్టు వారి ఆదేశాన్ని అందరం గౌరవిద్దాము. వారి తీర్పున ఆదేశానుసారం మరలా ఎన్నికలు జరుపుకుందామండి. ఈ రోజు నుంచి బిగిన్ చేసి కోర్టు ఆదేశం ప్రకారం ఈ రోజు నుంచి బిగిన్ చేసి 10 రోజుల లోపల ఎవరైనా సరే జీవితకాల సభ్యుల్లో ఉన్న సభ్యుల్లో ఎవరైనా సరే వచ్చి నామినేషన్ వేసుకోవచ్చండి. వారికి ప్యానల్ ఉంటే ప్యానల్ వేసుకోవచ్చండి. అందరూ పోటీ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ రండి. ప్రతి ఒక్క ఆర్యవైశ్య జీవితకాల కాణికా పరమేశ్వర జీవితకాల సభ్యులకి విన్నపం చేస్తున్నామండి. రండి, తమరి ఓటు హక్కును వినియోగించుకోండి. గుడికి ఈ స్థలం ఇచ్చిన దాతలు ఎవరు? ఆ దాతని ఈ రోజు గౌరవించారా? బోళ్ళగొట్టోళ్ళు ఇచ్చారు, వాళ్ళని గౌరవించారు. మీరు దసరా ఉత్సవాలకి సెమీ పూజ నిమిత్తం తప్పితే మీరే రోజున సరే గుడి నిమిత్తం వాళ్ళ దగ్గర తీసుకెళ్లారా? మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుంచి చందాలు కట్టకుండా గుడిలో పాలకు వరకు చాలామంది పూజలు చేయించుకుంటున్నారు. లడ్లు వందల లడ్లు తీసుకెళ్ళి పంచుకుంటున్నారు. ఏమన్నా గుడి పాత వాళ్ళకి ఎవరికైనా ఒక్కసారి చేశారా? ఇప్పుడు ఆ కిషోర్ వ్యక్తి వరకు 14 లక్షల సారి 16 లక్షల రూపాయలు చందా ఇచ్చారు. వాళ్ళ సభ్యత్వాలను ఇచ్చారా? మీరు చేయకుండా చెయ్యరాని పనులు మొత్తం మీరు గుళ్ళో చేసి తగుదునమ్మా అంటూ పదవి కోసం తప్పితే మీకు భక్తి లేదు. మీకు రెండోది ఏమీ లేదండి. ఒక భక్తి కానీ ఓ పద్ధతి కానీ ఒక నిబద్ధత కానీ మీకు ఏది లేదండి. ఆచార వ్యవహారాలు మీకు పట్టవు. ఆచార వ్యవహారాలు పట్టేవైతే ఈ గుడి అధిష్టాన దేవత అమ్మవారండి. అమ్మవారి కన్నా కూడా ఏ విగ్రహం కూడా కనీసం ఒక బెత్తెడో ఒక జానో లేకపోతే ఇంచు వరకు తక్కువ ఉండాలండి. మరి సత్యనారాయణ స్వామి వారి విగ్రహం మీరే పెట్టించారు, మీరే ప్రతిష్ఠ చేయించారు. భిన్నమైన విగ్రహం తీసుకొచ్చారండి. మేము తిరుపతి వెళ్ళాం, మీరు ఎక్కడ తీసుకొచ్చారు అక్కడికి తిరుపతి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసాం, వాళ్ళ వీడియోలు తీసాం, వాళ్ళు చెప్పింది విన్నాం, మొత్తం చేసాం. ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి ఫ్రీగా తీసుకొచ్చి మరి ఇక్కడ ఎంత రాశారో తెలియదు, ఏంటో తెలియదు, పుస్తకాలు తీయరు, పుస్తకాలు ఏమంటారు, కన్స్ట్రక్షన్ పుస్తకాలు ఎవరు ఏది చెప్పరు. మేము చెప్పామంటే మేము చెప్పాము, లేదా మేము చేసామంటే మేము చేసాం. సామరస్యపూర్వకంగా మెరుగుదాము, ఎలక్షన్ చక్కగా చేసుకుందాము. జీవితకాల సభ్యులు సుమారుగా 874 మంది ఎంతమంది ఉన్నారండి. ఎలక్షన్ ఆఫీసర్ గారికి కూడా మేము ఒక విన్నపం చేస్తున్నామండి. గతంలో లాగా మీరు ప్రవర్తించొద్దండి. ఎలక్షన్లు ఉండగా మీరు విహారయాత్రకు వెళ్ళిపోయారండి. ఎలక్షన్ తేలినా తెలియదు మేము ఆనందపడేవాళ్ళం. మీరు విహారయాత్ర అర్థం మేము చెప్పట్లేదండి, మీరు చక్కగా విహారయాత్రలు చేసుకోండి. కానీ ఎలక్షన్లో ఏ విషయం తెలియని తర్వాత మీరు వెళ్తే బాగుండేది. అది మీ పారదర్శకం లోపిస్తారని అనుకుంటున్నామండి.